నీకు దమ్ముందా? ఛాలెంజే. ఎన్నికైనారనుకో అది కూడా కంట బీటెక్ రవి. ఒక ఐపీఎస్ అధికారి స్వయంగా ఇక్కడ ఉండి పత్యాపారం చేసినాడు. ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద మారభంగం చేసినారు. ఏ విధంగా ఎలక్షన్ జరిగినాయి? 2000 మంది గుండాలు. నువ్వు ఓటు వేయకపోతే నిన్ను ఉన్నీము. అందుకు బయట జనాలు వచ్చి ఎవడు ఓటు వేయను పోలే. లేదా అని 2 జేబులలో చేతులు పెట్టుకొని రిగ్గింగ్ను పర్యవేక్షించిన చరిత్ర పత్యాపారం అంటున్నారు కదా, ఏంటి పత్యాపారం అంటే? మేము లేకపోతే తలలు తెగేటివి అని. తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా బస్సులు తెప్పించి మీరు రిగ్గింగ్ చేసినారు. తమిళనాడు నుంచి కొన్ని వేల మంది ఓటర్లు వచ్చి ఓటు వేసిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి అది మా నాయకుడిని అడగాల. పులివెందుల నియోజకవర్గం కనంపల్లిలో ఉన్నాం. దశరథ నాయక్ మాజీ జడ్పీటీసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎంతో అనుబంధము. అందులో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో జడ్పీటీసీగా పనిచేశారు. మొన్న జడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగాయి. మరి మొన్న జడ్పీటీసీ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి, అప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్స్ ఎలా జరిగాయి, అసలు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటనేది పెద్ద ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి దశరథ నాయక్ గారు, అప్పుడు మీరు జడ్పీటీసీగా చేశారు, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి. మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి అనుకుంటున్నారు? నేను 1978 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండేటప్పటికి నేను ఒక చిన్న కార్యకర్తని ఈ ఊర్లో. అప్పటి నుంచి నేను రాజకీయం చేస్తాడా. మేము మంచితనంగా చేస్తున్నాం, రాజకీయాలు మంచితనంగా చేస్తున్నాం. నువ్వు ఓటు వేయకపోతే నిన్ను ఉన్నీము, నువ్వు ఊరికి ఎక్కడన్నా పంపిస్తాం అనేది లే. అయ్యా ఓటు వేయాలని మంచితనంగా ఓటు వేయించుకొని మేము ఇంత దాకా చేసినాం. నేను 1988లో డీలర్ చందనాకాన్ కలెక్టర్ గారు ఇచ్చినారు నాకు. తర్వాత 1995లో ఎంపీటీసీకి సంబంధించిన గ్రామాలు 4: బొగ్గుడుపల్లి, బసిరెడ్డిపల్లి, కే వెలమార్పల్లి, కన్నంపల్లి. ఆ తర్వాత పెద్ద ఆయన గవర్నమెంట్లో జెడ్పీటీసీగా ఉండేటప్పుడు మా కన్నంపల్లి పులివెందుల తాలూకాలో మా మండలంలో కన్నంపల్లి, మోటుంతరపల్లి, బక్కనగారిపల్లి ఆ ఊర్లకు ఎస్టీలకు 35 కేజీలు బియ్యాలు శాంక్షన్ చేయించుకొచ్చినా నేను. ఒక్కరున్నా కూడా 35 కేజీలే, 5 మంది ఉన్నా 35 కేజీలే. ఆ విధంగా నేను కలెక్టర్ దగ్గర నుంచి చేయించుకొచ్చిన. మేము వాళ్ళ దగ్గరికే మేము పోయేది ఎప్పటికైనా. సార్ దశరథ నాయక్ గారు, నేను అనేది ఏంటంటే అప్పుడున్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్కు తేడా ఏంటి అని? 100% ఆ జెడ్పీటీసీకి ఇప్పుడుండే జెడ్పీటీసీ ఎలక్షన్లకు ఏమీ ఇది లేదు. ఎందుకు లేదు, అంతా ఇదైపోయింది. మొన్న బాగా ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా 30 సంవత్సరాల తర్వాత, అంటే మీరు చిన్నప్పటి నుంచి చూడని ప్రజాస్వామ్యము పులివెందుల్లో ధర్మం 4 పాదాల మీద నడిచింది. అందరూ కూడా స్వేచ్ఛగా ఓట్లు వేసుకున్నారు అంటూ బీటెక్ రవి చెప్పినారు, ముఖ్యమంత్రి చెప్పారు, అందరూ చెప్తున్నారు. బీటెక్ రవి చెప్పిండొచ్చు కానీ ఏ ఒక్కరు కూడా 500కి చిల్లర ఓట్లు ఉన్నాయి మా ఊర్లో. ఏ ఒక్కరు కూడా పోయి వేసిన వాళ్ళు కాదు, వేయనే లేదు.
వాళ్ళు వేసుకున్నారు. అంటే బయట నుంచి జనాలను తీసుకొచ్చినారు. వాళ్ళు మా ఊరు భయపడతారు జనాలు ఎప్పటికీ. ఎందుకు? లెక్కాచారంగా బతికేవాళ్ళు, లెక్కాచారంగా బతికేవాళ్ళు. నువ్వు తప్పు చేసినావంటే ఆ తప్పుతూనే ఉంటుంది. ఈ తప్పును న్యాయం చేసుకోలేరు, తప్పుతూనే ఉంటుంది. ఆ విధంగా బతికేటోళ్ళు. అందుకు బయట జనాలు వచ్చి భయభ్రాంతులు చేసినారు. ఎవడు ఓటు వేయను పోలే. మీరు పోయినారా? మేము పోలే. మీరు కూడా పోలేదు. మీరు ఓటు వేసినారా? లేదు, నేను ఓటే వేయలే. ఏం పోవాల్సింది? ఏమైతుంది? పోలేదు. ఎందుకు? మీరే భయపడితే ఎట్లా? ఈ అల్లరా వద్దు, మేము ఓటు వేయకున్నా వాళ్ళు గెలుస్తారని చెప్పేసి వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు గెలిచినారు. మాకు అలవాట్లు లేవు, మాకు అలవాట్లే లేవు. ఒప్పించుకొని మీరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి వరకు కూడా మీరే గుద్దుకుంటారు? లేదు. ఈ ఊర్లన్నీ కూడా మీరే గుద్దేసుకుంటారు? లేదు, ఎప్పుడు గుద్దే అలవాటే లేదు. ఎందుకు గుద్దే అలవాటు లేదు? ఆ రోజు గుద్దుకున్నా కూడా జనాలు ఏం వద్దన్నారు. అయితే ముఖాముఖిగా ఉండేటప్పుడు ఓటర్ను పిలుస్తాము, రాండి అని. ఓటేచ్చురాండి మా అంటాం, ఓటేచ్చురా చిన్నన్న పెద్దన్న అంటాం. ఏమయ్యా ఆ రోజుల్లో మీరు గుద్దుకున్నారు కదా, ఈరోజు మీరు ఎందుకు పిలుస్తున్నారు మాకు అని అంటారని చెప్పేసి ఆ అలవాటు లేదు. గుద్దుకుంటే అలవాటు లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళని ఒప్పించుకొని వేయించుకుంటాం మేము. మరి అంత ఉన్నప్పుడు ఈ ఊరందరినీ కాదని వేరే ఊర్లలో వచ్చి మిమ్మల్ని కాదని ఓట్లు వేసుకొని పోయేంత దమ్ము ఉంటుంది? ఊరే కాదయ్యా మాకు, ఒక్క ఊరే కాదు, 15 బూతులు అట్నే చేసినారు. 15 బూతులు అట్నే. మొత్తం పులివెందుల మండలంలో 15 బూతులు. చిన్న మండలం ఇది, 10,000కి చిల్లర ఓట్లు. దాంట్లో 15 బూతులు అన్నీ మొత్తం ఇట్నే జరిగింది. ఎవరే కానీ ఖచ్చితంగా ఓటు వేసినోడే లేడు. వేయలేదు. సరే, బీటెక్ రవి అంటున్నాడు, నువ్వు ఇప్పుడేమి ఇన్ని ఆరోపణలు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, మా భార్యను కూడా జడ్పీటీసీకి రాజీనామా చేపిస్తాం, మళ్ళీ నిలబెడదాం, కేంద్ర బలగాలను పిలిపిస్తాం, ఈసారి ఇక్కడ వాళ్ళొద్దు స్టేట్ పిలిపిస్తాము, నీకు దమ్ము ఉందా? మీ భార్యను మళ్ళా జగన్ రెడ్డి రాజీనామా చేసి వచ్చాడు. మీ భార్య జగన్ రెడ్డి మీద పోటీ నువ్వు బేపి, అది కూడా వద్దు. ఇప్పుడు జెడ్పీటీసీగా ఎన్నికైందని అంటున్నారు కదా బీటెక్ రవి గారు, మీరు అంటున్నారు కదా. నువ్వు ఈ 15 బూతులు జరిపించి లెక్కాచారంగా ఓటు వేయించుకొని ఎన్నికైతే మేము సంతోషపడతాం. మీ ఎమ్మెల్యేని రాజీనామా చేపిస్తారా మీ జగన్మోహన్ రెడ్డిని? చేపిస్తాం. ఈ ఛాలెంజ్ నేను ఆయన దగ్గర బీటెక్ రవి గారిని అడుగుతా. నేను అడుగు. ఛాలెంజే. కేంద్ర బలగాలతో జరపాల. ఇట్లయితే కాదు, కేంద్ర బలగాలతో జరపాల. ఏ ఊర్లో కూడా ఆ ఊరు మనుషులే ఉండాల, బయట ఊరోళ్ళు ఉండకూడదు. జరుపు. అప్పుడంతా మీరే రిగ్గింగ్ చేస్తారేమో, బయట వైసీపీ రిగ్గింగే చేయము. ఓటు అట్ట ఏరే ఓటే వేసే అలవాటు లేదు మాకు. ఎంతసేపు ఉన్నా ఓటర్తోనే ఓటు వేయించాం మేము. మాకు అలవాటే లేదు, ఆ అలవాటు రాదు. బీటెక్ రవి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని 2029 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కూడా గెలిచలేడు, అది జరగదు. మా లెక్కాచారం జరగదు. ఈసారి ఎందుకు వైనాట్ పులివెందులు అంటున్నారు? పులివెందులు లేదు, ఏది లేదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించే వాళ్ళే లేరు. ఏమట్లా లేరు? ఆయన మంచితనం, అది ఆయన మంచితనం. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు లిక్కర్ కుంభకోణంలో మరింత మందిని సజ్జలతో సహా అందరినీ కూడా, మిథున్ రెడ్డిని ఆల్రెడీ జైలుకి వేశారు. ఈ విధంగా అందరినీ కూడా జైలుకి వేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తుడిచిపెట్టకపోతుంది, వైసీపీ పార్టీ అనేది మనుగడే ఉండదు అంటారు. అట్ట ఉండదు, అట్ట జరగదు. జరిగిన తర్వాత మాట్లాడదాంలే, జరగదని నేను చెప్పబోతాడా. జరిగిన తర్వాత మాట్లాడదాం. అయితే జరగదు. 29లో కూడా ఈ విధంగానే ఎలక్షన్ జరిగితే ఏం చేస్తారు మీరు? ఈ విధంగా నేను చెప్తాడా కదా, కేంద్ర బలగాలతో జరిపి నువ్వు. అప్పుడు కేంద్ర బలగాలు రావు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ ఊరు ఆ ఊర్లో ఉంటారు. ఇప్పటికైనా కూడా కేంద్ర బలగాలతో 15 బూతులు జరిపి ఛాలెంజ్ జరిపి నువ్వు జరిపిస్తే ఛాలెంజ్ మీరు ఎన్నికైతారేమో చూస్తాం. ఎన్నికైనారనుకో నువ్వు గెలుచుకునే న్యాయంగానే అంట. అది కూడా అంట బీటెక్ రవి గారు, మీ మేడం గారు గెలుచుకునేదని అంట.
కేంద్ర బలగాలతో జరిపి ఛాలెంజ్. సరే మేమైతే గుద్దుకోము, ఏ రోజు గుద్దుకోము. వచ్చే ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి 3 ఏళ్ల తర్వాత? 3 ఏళ్ల తర్వాత జగన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు పక్కా. పక్కా. మీకు రాజశేఖర రెడ్డి గారికి బాగా అంటే అవినాబాబు సంబంధాలు ఆయన దగ్గరికి పోయి బాగా ఉండేవాళ్ళు కదా ఆత్మీయంగా. ఆయన గురించి ఏమైనా 4 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు? వాళ్ళు ఆయన న్యాయస్థుడయ్యా. ఇద్దరు చంద్రబాబు నాయుడు మా రాజశేఖర్ సార్ ఇద్దరు ఒకేసారి ఎమ్మెల్యేలు అయినారు. ఎమ్మెల్యేలు ఇద్దరు ఒకేసారి అయినారు. ఈయనను అగసాట్లు పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఆ రోజుల్లోనే కాంగ్రెస్లోనే అగసాట్లు పెట్టారు. నీతో ఆయన ఎట్లుండేటోరు రాజశేఖర రెడ్డి గారు? ఆయన బాగా నాయక్ గారు బాగున్నారా అనేది, బాగున్నాం సార్ అనేది. మేము కూడా డైరెక్ట్ హైదరాబాద్లో ఉన్నట్టు పోతుంటారా? ఇంటికి పోతుంటా. ఇంటికే పోతాంటాం. ఇంటికే పోతాంటి. ఇంటికి పోతే జై విజయమ్మ గారు మాట్లాడిచ్చేటోళ్ళ మీకు? విజయమ్మతో చాలా పరిచయం లేదు కానీ సార్తోనే నేను ఎక్కువ. ఎడన జనాల్లో ఉన్న గుర్తుపట్టి పిలిచేవాళ్ళ? పిలుస్తారు. పిలుస్తుందా? ప్రస్తుతం మనం పులివెందల మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాం. మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారితో ఉన్నాం. మొన్న జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అసలు జడ్పీటీసీ ఎన్నికలు 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయని బీటెక్ రవి గారు కావచ్చు, సాక్షాత్తు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా అన్నారు. దీనిపైన మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారిని అడిగి నిజంగా 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజలందరూ స్వేచ్ఛగా ఓట్లేశారు అంటున్నారు. ఇది నిజంగా ఇక్కడ స్వేచ్ఛగా జరిగాయా, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఎలా జరిగాయి అనేది సార్ నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయంటారా? నాకు దాదాపు ఇప్పుడు 57 సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి నేను ఓటేస్తున్నా. రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా ఇంత దరిద్రమైన ఎలక్షన్ నేను ఎప్పుడూ చూడలే. ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద మారభంగం చేసినారు నా దృష్టిలో. పోలీస్ వ్యవస్థ మీద నాకున్న అభిప్రాయాన్ని మొత్తం మార్చేసినారు. ఒక ఐపీఎస్ అధికారి స్వయంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము ఇక్కడ ఉండి పత్యాపారం చేసినాడు. ఆయన ఐపీఎస్కే ఒక చెడ్డ పేరు తెచ్చాడు. ఐఏఎస్ గారు అయితే కన్నా రిగ్గింగ్ ఎట్లా జరుగుతుంది లేదా అని 2 జేబులలో చేతులు పెట్టుకొని రిగ్గింగ్ను పర్యవేక్షించిన చరిత్ర నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చూసాం. మీరు ఏ పల్లెకైనా పోండి, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగిందా అని మీరు ఏ ఒక్కరిని అయినా అడగండి. ఎవరైనా ఇక్కడ మేము ఓటేసాము, మమ్మల్ని ఓటు వేయనిచ్చినారు పోలీసులు అని చెప్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా, ఓటర్లు చెప్తే. పత్యాపారం అంటున్నారు కదా, ఏంటి పత్యాపారం అంటే ఏంటి? అది డిఐజీ గారిని అడగాల. పత్యాపారము మేము లేకపోతే తలలు తెగేటివి అని మీరు పత్యాపారం చేస్తూ ఉన్నారని మమ్మల్ని అన్నారు. ఆయన చేసినారు పత్యాపారం. అనవసరంగా ఎంపీ గారిని అరెస్ట్ చేయడం, ఇక్కడ భయభ్రాంతులను చేయడం, అందరినీ పోలీసులు 1200 మంది పోలీసులు అవసరమా దీనికి? పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బూతుల దగ్గర రానియకుండా చేసినారంటే ఇంకా ఈ పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలి మనం. అందరూ కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరిగినంత ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ జరిగినాయి. ఇంతకుముందు గతంలో మీరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులే రిగ్గింగ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ప్రజలు వచ్చి ఓట్లు వేసినారు కాబట్టి గెలిచాం మేము అంటున్నాం. ఇది శుద్ధ అబద్ధం. ఇది బీటెక్ రవి కావచ్చును, ఎస్పీ గారు కావచ్చును, కలెక్టర్ గారు కావచ్చును, గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరిగినాయి అని వాళ్ళని చెప్పమనండి. వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక దేవుడి దగ్గరికి వచ్చి చెప్పమనండి, ధైర్యం ఉంటే వాళ్ళకు ప్రమాణం చేయమనండి. నేను కూడా ప్రమాణం చేస్తా ఏ విధంగా ఎలక్షన్ జరిగినాయి. 2000 మంది గుండాలు కొండాపురం, జమ్మలమడుగు, రాప్తాడు మొత్తం వాళ్ళ క్యాడర్ని అందరికీ ఇక్కడ దించి కట్టెలు, పైపులు, వాళ్ళు వాడని ఆయుధం లేదు మరి ఇక్కడ. అది వాళ్ళకే తెలుసును. ఇక్కడ మీరు లోకలు
పులివెందులు అంటేనే ఒక ఫ్యాక్షన్ అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా చెప్తారు. మీ ఊరికి వచ్చి రాప్తాడు లేకపోతే వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ రౌడీజం చేసే అంత ఉందంటారా? మా నాయకులు ఫ్యాక్షనిజాన్ని ఎప్పుడు రూపుమాపినారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించాల. ఏ పల్లెలో చూడు అన్ని రాజీలు చేసి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాక్షనిజం మళ్ళీ వచ్చింది. 100% ఫ్యాక్షనిజం, వీళ్ళు రౌడీయిజము, గుండాయిజము. మీరెందుకు నేను ఒక వైఎస్ఆర్సీపీకి చెందిన చైర్పర్సన్ని కాకుండా మీరు పల్లెల్లో పర్యటించండి, ఎలక్షన్ ఏ విధంగా జరిగినాయో చూడండి, వాళ్ళతోనే తీసుకోండి. మీకే అర్థమవుతుంది నిన్న ఎలక్షన్ ఎట్లా జరిగింది అని. ప్రజాస్వామ్యం నిజంగా నడ్డి రోడ్డు మీద మానభంగం చేసినారు. ఎక్కడికక్కడ పోలీసులు, గూండాలు. మా దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి. ఉదయం 5:30 నుంచి రౌడీజం చేసిన విజువల్స్ ఉన్నాయి. కొంతమంది ఓటర్లు తిరగబడిన విజువల్స్ ఉన్నాయి. ఒక్కరి కాకపోతే ఒక్కరిని ఎవరైనా ఓటేయడానికి మా ఓటు మేము వేసుకుంటాము అయితే స్లిప్పులు తీసుకోవడము, అయిపోయింది మీ ఓటు అనడము. వాళ్ళే వేసుకున్నారా? వాళ్ళే వేసుకున్నారు. ప్రొద్దుటూరు నుంచి వచ్చిన వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు, సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా ఆయన వచ్చి ఇక్కడ ఓటేశాడు. తెలుగుదేశం వాళ్ళకు వేరే ఊర్లలో ఉండే వాళ్ళకు ఇక్కడ ఓట్లు ఎట్లా వస్తాయి? దీని మీద కోర్టుకు పోతే కోర్టు ఏమనింది, ఎలక్షన్ కమిషన్ వీటిని అడ్డుకుని ఉండాలా అని ఉంటుంది. కానీ కౌంటింగ్ను కోర్టు కూడా నిలపలేకపోయింది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి నా దృష్టిలో. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. గతంలో మున్సిపల్ ఎలక్షన్స్లో కుప్పం నియోజకవర్గంలో తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా బస్సులు తెప్పించి మీరు రిగ్గింగ్ చేసినారని మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు ఇదే విషయం పైన. ఇప్పుడు మేము అలా కూడా చేయలేదు, శాంతియుతంగా జరిగినాయి, మేము ఎక్కడ కూడా బస్సులు దింపలే, వేరే రాష్ట్రాల నుంచి రాలే, ప్రజలు వేసినారు. కుప్పం నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి అంత మెజారిటీ ఏ విధంగా వస్తుందంటే, తమిళనాడు నుంచి కొన్ని వేల మంది ఓటర్లు వచ్చి ఓటు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ఇంత రాక్షసంగా కుప్పంలో ఎప్పుడే కానీ వైఎస్ఆర్సీపీ ప్రవర్తించలే. ఎవరైనా ప్రవర్తించినారేమో అడగండి, ఇన్ని గలాటాలు జరిగినాయేమో అడగండి కుప్పంలో. ఆయనకు ఒకటే, కుప్పం నాకు అవమానం చేసినారు కాబట్టి నేను పులివెందుల్లో అవమానం చేయాలా అనేది ముఖ్యమంత్రి గారు ప్రధానమైన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మీరు ఏమైనా చేయండి, ఇక్కడ గెలవాలా, మీరు ఆ పక్క ఎంతమందినైనా చంపండి, ఇక్కడ గెలవాలా అనే ఒకే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఎలక్షన్ జరిపించినాడు. ఆయన కాదు, వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు ఆయన. ఈ సొసైటీ మీద అంతో ఎంతో అభిమానము ఉన్న యువతీయుకులకి పోలీసులు అంటే చాలా అసహ్యం ఏర్పడేట్టుగా చేసినాడు. సార్, బీటెక్ రవి గారు ఒక ఛాలెంజ్ చేశారు. మా భార్యను జడ్పీటీసీని రిజైన్ చేపిస్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి నిలబడదాము, ఎవరు గెలుస్తారో ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర బలగాలను మోహరిద్దాము, కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుపుదాం, ఈ ఛాలెంజ్కు స్వీకరిస్తారా అన్నారు. దీనికి మీరేం చెప్పారు? అది మా నాయకుడిని అడగాల. ప్రతి కార్యకర్త స్వీకరిస్తాడు, ప్రతి ఓటరు స్వీకరిస్తాడు. మీరు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా మీరేమంటారు ఈ విషయం? నేను కూడా నేను కూడా స్వీకరిస్తా. ఎందుకు స్వీకరించను? ప్రతి కార్యకర్త కూడా ఒక మిలిటెంట్ అవుతాడు ఆ రోజు. ఈరోజు వాళ్ళు చేసిన దౌర్జన్యానికి పోయి ప్రజలలో మీరు చూడండి, మీరు ప్రజలలో కొంచెం అట్లా ఎంక్వైరీ చేయండి, ఎట్లా ఉన్నారో ప్రజలు. మిలిటరీ సిబ్బందే కాదు, ఎవరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. 2029లో వైనాట్ పులివెందుల అంటున్నారు. అంత సీన్ లేదులేండి. వైనాట్ పులివెందుల అనేది అంత సీన్ లేదు.
ఆ రోజు అందరూ రిగ్గింగ్ చేయడానికి జనరల్ ఎలక్షన్స్లో ఏ ఊరు నుంచి రారు ఇక్కడ ఏమి ఈ పోలీసులు ఏమి ఉండి రిగ్గింగ్ చేయరు. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, మీకు చూపించమంటారా? మా ఆఫీస్లో ఉన్నాయి, చూడండి విజువల్స్ ఉన్నాయి. వైనాడ్ పులివెందుల. సార్ ఇంకా వచ్చే 2029 లోపల మిథున్ రెడ్డి గారితో పాటు సజ్జల గారిని, జగన్ గారిని, ఇంకా కొంతమంది ఎవరెవరైతే ఉన్నారో మెయిన్ లీడర్లు అందరినీ కూడా లిక్కర్ కేసులో లోపలికి పంపిస్తారు, ఏదో కేసు పెట్టి. అప్పుడు వైఎస్ఆర్సీపీకి దిక్కు మొక్కు, అసలు నాయకత్వం లోపం ఉంటుంది, నాయకులే ఉండరు, అప్పుడు ఎవరు కాపాడతారు, అసలు వైఎస్ఆర్సీపీ ఉనికే ఉండదు అనే వాళ్ళకి మీరేం చెప్తారు? రెడ్ బుక్ రాజ్యాంగము ఏం చేసిందో తెలుసా అండి? ప్రతి ఒక్క కార్యకర్తను ఒక లీడర్ని చేసింది రెడ్ బుక్ రాజ్యాంగం. వాళ్ళు చేసే అరాచకలకు, దౌర్జన్యాలకు ప్రతి కార్యకర్త ఒక లీడర్ అవుతాడు. లేని మద్యం కుంభకోణాన్ని అందరికీ ఆపాదించి అందరినీ లోపలేసి గెలువుకోవడం అనేది అసంభవం. ఇంకా ఈ హైకోర్టులు, సుప్రీంకోర్టులు అన్నీ మూసేసుకుంటే బాగుంటుంది. సో మీ నేపథ్యం, మీ రాజకీయ నేపథ్యం ఏ విధంగా సార్? మీరు డైరెక్ట్ మున్సిపల్ చైర్పర్సన్ అయినారా? అంతకుముందు ఏమన్నా వేరే కార్యక్రమం? ఇంతవరకు 2 సార్లు మున్సిపల్ కౌన్సిలర్ని అయినాను, 3వ సారి మున్సిపల్ చైర్మన్ అయినాను. నేను కూడా పులివెందులోనే జరిగింది. మేము ఎప్పుడు కూడా మేము రిగ్గింగ్ చేసిన, నా వరకు నేను ఎప్పుడే కానీ రిగ్గింగ్ చేసిన ఇదే లేదు పులివెందుల్లో. వాళ్ళు ఓడిపోతామని బాయ్కాట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎప్పుడూ రిగ్గింగ్ చేయలేదు. నేను ప్రజాస్వామ్యబద్ధంగానే గెలిచిన. మీ కుటుంబ నేపథ్యం సార్? మా నాన్న ఒక కాంట్రాక్టర్ అండి. వైఎస్ రాజారెడ్డి గారికి చాలా సన్నిహిత సంబంధాలు. మేము ఆ వైఎస్ ఫ్యామిలీతో మేము బాగున్నాం కాబట్టి, జగన్ గారితో, రాజశేఖర రెడ్డి సార్తో, ఎంటైర్ ఫ్యామిలీతో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి రాజకీయాల్లో 2005 కౌన్సిలర్గా గెలిచాను. మళ్ళీ ఇది 3rd టైం నాది. ఇప్పుడు చైర్మన్. చూశారు కదా, వైనాట్ పులివెందులు అనేది జరగని పని. అది రాజ్యాంగ వ్యవస్థలనే, అంటే కోర్టును కూడా మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు. రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ప్రతి కార్యకర్త ఒక మిలిటెంట్గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ నాశనం చేశారు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో. కావాలంటే మీరు ప్రతి పల్లెకు వెళ్ళి ఒకసారి విచారించండి, ఆ రోజు ఏం జరిగిందనేది మా దగ్గర విజువల్స్ ఉన్నాయంటూ కూడా మున్సిపల్ చైర్మన్ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, పులివెందుల మున్సిపల్ కార్యాలయం.